హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీరామ్. మనం మన యూరప్ యూరప్ ఖండంలోనే అతి ఎత్తైన మౌంటైన్ వెళ్ళడానికి ఈగర్ స్టేషన్కి వచ్చాం. ఇక్కడి నుంచి కేబుల్ కారులో మన ప్రయాణం సాగుతుంది. అది దాదాపు 1400 మీటర్ల ఎత్తు ఉంటుందన్నమాట. అంటే 7700 అడుగులు అనుకోండి. ఇది సుమారు పావుగంటలో వెళ్ళిపోవచ్చు. ఇది గంటకి 28 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. ఇక్కడి నుంచి వెళ్తున్నంతసేపు కింద లోయల్లో కనిపించే అందాలు, చుట్టుపక్కల ఉన్న కొండలు, పర్వతాలు, కొండలు ఇవన్నీ చాలా అద్భుతంగా కనిపిస్తాయి. ఒకసారి చూడండి. అలాగే ఈ కేబుల్ చాలా ప్రత్యేకమైంది అనమాట. దీన్ని 3S అంటారు. మన 3D ఇలాగో ఇది 3S అనమాట. అంటే ఎటువంటి బలమైన గాలి వీచినా తట్టుకునే శక్తి అనమాట. ఈ ప్రపంచంలో ఈ కేబుల్ కార్లకి ఉంది. అంత ఎత్తులో వెళ్తున్నప్పుడు పెద్ద పెద్ద గాలులు వేస్తాయి, అయినా తట్టుకుని వెళ్ళగలిగే సామర్థ్యం గలదనమాట ఈ కేబుల్ కార్. వెళ్తూ వెళ్తూ కాసేపు సంగీతం కూడా విందాం, వినండి. ఆ వెళ్ళే రైలు పైనుంచి కిందకి దిగుతోంది. అది ప్రత్యేకమైన పట్టాలని చెప్పాను కదా, క్యాగ్ ర్యాక్ అనమాట. అంటే దంతం అని మీకు అర్థమయ్యేలా చెప్పచ్చు. దంతాలతో పట్టుకున్నట్టుగా అనమాట, పైనుంచి కింద జారిపోకుండాను. ఎందుకంటే ఇది 25% ఏటవాలుగా ఉంటుంది. అంటే 100 మీటర్ల జర్నీ ఉంది అనుకోండి, అది 100 మీటర్ల జర్నీలో 25 మీటర్లే కొండ పైకి ఎక్కుతుందనమాట. మిగిలిన ప్రయాణం అంతా మామూలుగా సాగుతుంది. ఏదైనా సరే ప్రయాణం స్టీపుగా ఉన్నప్పుడు దానికి చుట్టూరా వేస్తారు. మన తిరుమల ఉంది కొండ, చుట్టూరా తిరిగి వెళ్తాం పైకి. అంతేగాని ఒకేసారి మెట్లెక్కినట్టుగా ఎక్కడానికి అవ్వదు కదా. మనకి క్రింద కనిపించే దారి అంతా ట్రెక్కింగ్ చేసే వాళ్ళ కోసం. మనం ఎక్కుతుంటే ట్రెక్ చేసేవాళ్ళు కనిపిస్తారు. ఇదిగో చూడండి, ఇక్కడికి వెళ్తున్నారు. కనిపించేది ఒక మ్యాన్ మేడ్ లేక్ అనుకోండి. అంటే వర్షాలు పడినప్పుడు, మంచు పడినప్పుడు అలా ఉంటుంది. తర్వాత మళ్ళీ డ్రై అయిపోవచ్చు. మా గ్రూపులో 64 మంది ఉన్నారు. 2 గైడ్లు, ఈవిడ రెండో గైడు. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఆ రైలు ఎక్కబోతున్నాం. అంటే జంగ్ఫ్రూ వెళ్ళడానికి వెళ్ళవలసిన ట్రైన్ అన్నమాట. ఇది ఒక స్టేజు.
ఈ స్టేజ్లో కూడా మీకు పర్వతాల యొక్క సౌందర్యం చూడొచ్చు. ఇక్కడ మీకు మంచు కప్పబడినవి చాలా తక్కువగా ఉంటాయి, కానీ చల్లదనం మాత్రం ఉంటుంది. ఇక్కడ కనిపించే ఒక అతను తన పిల్లాడిని మోస్తూ ట్రెక్ చేశాడు, దాదాపు 10 కిలోమీటర్లు. టిక్ టాక్ చేస్తూ కనిపించారు, సరదాగా తీశాను. సరే, మనం జంగ్ ఫ్రూకి వెళ్ళవలసిన సమయం ఆసన్నమైంది. ట్రైన్లో కూర్చుని వెళ్దాం. మనం ఈ రైల్లో దాదాపు 25 నిమిషాలు ప్రయాణం చేసాం. ఈ జంగ్ ఫ్రూ పర్వతం యొక్క ఎత్తు 3500 మీటర్లు ఉంటుంది. అంటే దాదాపు 11,000 అడుగులు అనుకోండి. ఇది ఈ రైల్వే నిర్మాణం 1896లో మొదలయ్యి 1912లో పూర్తయింది. ఈ సంవత్సరానికి దాదాపు 1 మిలియన్ టూరిస్టులు వస్తుంటారు ఇక్కడికి. అసలు ఇలా కొండల్లో టన్నెల్స్ కట్టి ఇలాగ రైల్వే స్టేషన్ నిర్మించాలనే ఐడియా వచ్చింది గయ్యర్ అని ఒక అతనికి. అతను 1893లో ఈ ప్రాజెక్ట్ అని స్టార్ట్ చేశాడు. అతను చేసిన రూపకల్పన అతనే ఇతడు. కానీ పాపం అతడు ఇది చూడకుండానే చనిపోయాడు. పూర్తి కాకుండానే మధ్యలో చనిపోయాడు. మనం ఇలాగ ఇంకా మంచి ప్రదేశంలోకి వెళ్తున్నాం కదా, అందుకని డ్రెస్సింగ్ ప్యాటర్న్ కూడా మారిపోయింది మాకు. మనం చూసే కొండల యొక్క నమూనా చిత్రం. ఈ కింద కనిపిస్తున్న రింకులా ఉంది కదా, అదొక ఆట ప్రదేశం. ఈ కనిపించే పక్షులు మన కాకుల్లా కనిపిస్తాయి. ముక్కు పచ్చగా ఉంటుంది. వీటిని ఆల్పైన్ చఫ్ అంటారు. ఇవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక్కడికి వచ్చే టూరిస్టులు ఏదో ఒకటి ఫీడ్ చేస్తూనే ఉంటారు.
ఇప్పుడు మనం ఇక్కడి నుంచి బయలుదేరి 2 ప్రదేశాలు చూడాలి. ఒకటి డైరెక్ట్‌గా అక్కడ ఐస్‌లో నడవడానికి చూద్దాం మంచులో. ఆ తర్వాత గ్లాసియర్స్ ఒకటి చూద్దాం. అంటే పూర్తిగా ఐస్‌తో నడవడం. ఈ కనిపించే బొమ్మలన్నీను ఈ రైల్వే టన్నెల్ నిర్మాణంలో తీసినప్పటి చిత్రాలు. అలాగే ఇక్కడ చనిపోయిన వాళ్ళ యొక్క పేర్లవి పెట్టారు ఇవి. ఆ గుహ ఏ విధమైన కఠినంగా ఉండేది అన్నది చూపించడానికి కాబోసు ఇక్కడ చిన్న బ్రిడ్జ్ కట్టి చూపించారు. ఆశ్చర్యకరంగా ఈ ఇంత మంచు కొండలోనూ ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఆ హోటల్ ఇదే. దీన్నే మళ్ళీ పునర్నిర్మించారు. నేను చెప్పిన భారతీయ హోటల్ ఇదే. ఇక్కడ మన ఫుడ్డు చాలా బాగుంటుంది. ఈ ఫుడ్ తిన్న తర్వాత మళ్ళీ మనం డైరెక్ట్‌గా మంచులోకి వెళ్దాం నడుచుకుంటూ. ఇప్పుడు వెనక్కి వచ్చేస్తూ ఈ దారి గుండా వచ్చాం. అంటే ఐస్‌తో కప్పబడిన గుహల్లోంచి వెళ్తూ అక్కడ చేసిన బొమ్మల దగ్గర ఫోటోలు తీసుకుని మళ్ళీ వెనక్కి బయలుదేరాం. మళ్ళీ మామూలే వెనక్కి కిందకు వచ్చి ట్రైన్ ఎక్కి మన ఇంటికి వెళ్ళడం. మన ఇంటికంటే ఇంటర్లాకెన్‌లోని ఆ కొండపైనున్న రూమ్‌లోకి. ఈ దారి పొడుగునా ఉన్న చెట్లు, ఇళ్ళు, చెక్కతో చేసిన ఇళ్ళు ఇవన్నీ చాలా అద్భుతమైన ఇది దృశ్యాలు చూడండి. ఐ ఫీస్ట్ అంటారు కదా అలాగా.